చివరి సీజన్లో ఛాంపియన్స్ అయిన కోల్కాతా నైట్ రైడర్స్ నవంబర్ 24 మరియు 25 తేదీల్లో జరిగే మెగా వేలంలో 51 కోట్ల రూపాయల పర్స్తో పాల్గొంటది. కోల్కాతా నైట్ రైడర్స్ కోసం మెగా వేలానికి ముందు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ 6 ప్లేయర్స్ కోసం మొత్తం 57 కోట్లు ఖర్చు పెట్టింది. మిగిలిన పర్సు 51 కోట్లు. ఈ 51 కోట్లు వాళ్లు 41 కోట్లు 5 ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టాలి. రిమైనింగ్ 10 కోట్లు బ్యాకప్ ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ వాళ్లు 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. వాళ్లు తప్పకుండా ప్లేయింగ్ 11లో ఆడుతారు. ఇంకా వాళ్లకి ప్లేయింగ్ 11 కోసం 5 ప్లేయర్స్ కావాలి. ఫస్ట్ కోల్కాతా నైట్ రైడర్స్ చేయాల్సిన పని ఇన్ ఆప్షన్లో మాకీ సెట్ ప్లేయర్స్లో బట్ల, పంత్, రాబాడా, స్టార్క్, షామీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వేళల్లో కనీసం 2 ప్లేయర్స్ కోసం పోటీ పడతారు. ఆ ప్లేయర్స్ ఎవరంటే ఫస్ట్ వికెట్ కీపర్స్ అయిన బట్ల అండ్ పంత్ వీళ్ళిద్దరి కోసం పోటీ పడతారు. కనీసం 20 కోట్లు వరకు అయినా పోటీ పడతారు. వీళ్ళిద్దరూ దొరక్కపోతే బౌలర్స్ అయిన స్టార్క్ అండ్ రాబాడా అండ్ షామీ ఈ ముగ్గురిలో ఒకరిని తీసుకుని దానికి ట్రై చేస్తారు. మాకి సిట్ ప్లేయర్స్ ఎవరంటే మెయిన్ ప్లేయర్స్ 2 సిట్స్గా డివైడ్ అవుతారు. బ్యాట్స్మన్స్, బౌలర్స్, వికెట్ కీపర్స్, ఆల్ రౌండ్స్ అలా ఏమీ ఉండదు. ఈచ్ సిట్ 6 ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ సిట్ ప్లేయర్స్ బట్ల, అయర్ పంత్, రాబాడా, స్టార్క్, హర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వీళ్ళు. సెకండ్ సిట్ ప్లేయర్స్ చాహల్, లివింగ్స్టన్, మిలా, కేఎల్ రాహుల్, షామీ, సిరాజ్. కోల్కాతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓపెనర్గా సునీల్ నరైన్ ఆడుతాడు. అండ్ సెకండ్ ఓపెనర్గా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కోసం వెళ్లొచ్చు. ఆప్షన్ ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ బట్ల కోసం కనీసం 15 కోట్లు వరకు పోటీ పడతారు. దొరకలేదా తర్వాత సాల్ట్ కోసం వెళ్తారు. సాల్ట్ కూడా దొరక్కపోతే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అయిన రామనల గుర్బాస్ తీసుకుంటారు. గుర్బాస్ అయితే బడ్జెట్లో దొరుకుతాడు. ఒకవేళ గుర్బాస్ ని తీసుకుంటే నంబర్ 3 బ్యాట్స్మన్ కోసం ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ కోసం వెళతారు. అతని కోసం మినిమం 15 కోట్ల పెడతారు. తర్వాత నంబర్ 4 బ్యాట్స్మన్ కోసం వాల్ టార్గెట్ చేసి ప్లేయర్స్ నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, యాంక్రిష్ రఘువంశీ ఈ ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తారు. తర్వాత నంబర్ 5 అండ్ 6 అండ్ 7లో రిన్కు సింగ్ అండ్ రసలన్ రమణ్దీప్ సింగ్ ఆడుతారు. నంబర్ 8లో ఇండియన్ ఆల్రౌండ్స్ కోసం వెళ్లుతారు. స్పిన్ ఆల్రౌండ్స్ కోసం వెళ్లొచ్చు. ఆప్షన్లో ఎవరున్నారో చూద్దాం. షబాస్ అహ్మద్, క్రూనాల్ పాండ్యా, సుందర్ అండ్ అశ్విన్ వీళ్ల కోసం వెళ్తారు. వీళ్లల్లో ఎవరు సూట్ అవుతా అంటే షబాస్ అహ్మద్, క్రూనాల్ పాండ్యా వీళ్ళిద్దరిలో ఒకరు సెట్ అవుతారు. తర్వాత నంబర్ 9లో హర్షిత్ రాణా ఆడుతాడు. తర్వాత నంబర్ 10లో ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్తారు. అది కూడా మినిమం 10-12 కోట్ల ఖర్చు పెడతారు. ఆప్షన్లో ఆ రేంజ్ బౌలర్స్ ఎవరో చూద్దాం. ఎవరు ఉన్నారంటే బెస్ట్ ఆప్షన్ స్టార్క్ అండ్ రాబాడా. తర్వాత నంబర్ 11లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడుతున్నాడు. ఈ ప్లేయర్స్ వస్తే కోల్కాతా నైట్ రైడర్స్ టీం బాగుంటుంది. నేను అనుకుంటున్నా ప్లేయింగ్ 11 ఓపెనర్స్గా సునీల్ నరైన్ అండ్ బట్ల 15 కోట్లు, నంబర్ 3లో యాంక్రిష్ రఘువంశీ 2 కోట్లు, నంబర్ 4లో నితీష్ రాణా 5 కోట్లు, నంబర్ 5లో రిన్కు సింగ్, నంబర్ 6లో రసల్, నంబర్ 7లో రమణ్దీప్ సింగ్, నంబర్ 8లో షబాస్ అహ్మద్ 5 కోట్లు, నంబర్ 9లో హర్షిత్ రాణా, నంబర్ 10లో స్టార్క్ 13 కోట్లు, నంబర్ 11లో వరుణ్ చక్రవర్తి ఆడుతున్నాడు. మీరు అనుకుంటున్న ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.